హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా. సో ఇవాళ వీడియో ఏంటి అంటే మా ధృతి బర్త్డే అనమాట. ఇవాళతో మా ధృతికి 5 years కంప్లీట్ అయిపోయాయి. యాక్చువల్లీ మా ధృతి బర్త్డే జరిగి 10 days అయిపోతుందన్నమాట. April 5th. నాకు కొంచెం పనులు ఉండే, లైక్ పాపకి పుట్టు వెంట్రుకలు తీపించడం, ఉగాది అని చెప్పి ఇలా ఫెస్టివల్స్ రావడం, కొంచెం ఇంట్లో పని ఎక్కువ అయిపోవడం వల్ల నేను వీడియో అయితే క్యాప్చర్ చేశాను, కానీ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టిందనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నా, అలానే మన వీడియోస్ డైలీ వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఈ వీడియో కింద రైట్ సైడ్ కార్నర్లో రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేయండి. దాన్ని ట్యాప్ చేయగానే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఫస్ట్ ఆప్షన్ ఆల్ అనేది సెలెక్ట్ చేశారనుకోండి, నేను ఎప్పుడు ఏం వీడియోస్ పెట్టినా మీకు అప్డేట్స్ వస్తాయి, నోటిఫికేషన్స్ వస్తాయి. అప్పుడు మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా వాచ్ అయితే చేసేయచ్చు. అండ్ మన వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి. ఎండ్ వర్క్ చూశాక మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో మా ధృతి అయితే మస్తుగా ఎంజాయ్ చేస్తుంది, ఫ్రెండ్స్ని అందరినీ తొడుకు వచ్చేసింది అనమాట. ఇంకా ఇంటి దగ్గరే సింపుల్గా బ్యాక్ డ్రాప్ అంతా డెకర్ చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళే చేస్తున్నారు అనమాట. ఇంకా ధృతి అయితే రెడీ అయిపోయింది, లైక్ లిటిల్ ప్రిన్సెస్ లాగా. తనకి ఇలా నెట్టెడ్ డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం. తను రెడీ అయిపోయి తన ఫ్రెండ్స్ని అందరినీ వెళ్ళి తీసుకువచ్చేసింది అనమాట. ఇంకా వెయిట్ చేస్తుంది, ఎప్పుడెప్పుడు నేను కేక్ కట్ చేయాలి అన్నట్టు ఉందన్నమాట. ఒకప్పుడు మా ధృతికి ఇలాంటి నెట్టెడ్ డ్రెస్సెస్ అంటే అస్సలు నచ్చేవి కాదు, చీ అనేది. ఇప్పుడు కొంచెం తన అన్నీ తెలుసుకునే ఏజ్ వచ్చినప్పటి నుండి 3 years తర్వాత నుండి తనకి ఇలా బార్బీ డ్రెస్ కావాలి అని చెప్పి ఇలా ఫుల్ ఫ్లేర్గా ఉన్న డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎవ్రీ బర్త్డేకి మోస్ట్లీ ఇలానే కావాలి అంటుంది మా ధృతి. చూస్తున్నారా తన ఎగ్జైట్మెంట్, తన డ్రెస్ అంతా ఎలా ట్విల్ చేస్తూ ఉందో. ఇంకా చెప్పాను కదా మా ధృతి 5th birthday ఇది. ఇవాళతో 5 years కంప్లీట్ అయిపోతున్నాయి మా పాపకి. ఇంకా అక్కడ పెట్టాలి అంటే ఇలా ఇవ్వు నాకు, నేను ఫొటోస్ తీసుకోవాలి అని తీసుకున్నదనమాట. ఇంకా బ్యాక్ డ్రాప్ అంతా చాలా సింపుల్గా ఇంట్లో వాళ్ళే ఇలా డెకర్ చేశారు. లాస్ట్ 4 birthdays అయితే ధృతికి చాలా గ్రాండ్గా చేశారు, రిలేటివ్స్ అందరినీ పిలిచి అలా. ఈసారి అయితే నార్మల్గా సింపుల్గానే చేసుకుంటున్నాం. ఎవ్రీ టైం అలా హడావిడి ఎక్కువగా పెట్టి చేయాలి అంటే కష్టం అవుతుంది కదా. ఈసారి అయితే ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకా మా ధృతి బర్త్డే April 5th. ఆ రోజు తన స్కూల్లో సెలబ్రేట్ చేసుకోవాలనుకునేది, బట్ ఆ రోజు గవర్నమెంట్ హాలిడే, ఏదో జయంతి ఉందని చెప్పి హాలిడే ఇచ్చారనమాట. చాలా డిసప్పాయింట్ అయింది మా ధృతి. ఇంకా అక్క అయితే ఏం పర్లేదు, నెక్స్ట్ డే స్కూల్లో సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్తే తను ఓకే అన్నదనమాట. ఇంకా April 5th అయితే ఇంటి దగ్గర ఈవినింగ్ తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఇలా సెలబ్రేట్ చేసుకునింది. నెక్స్ట్ డే April 6th అయితే స్కూల్లో తన ఫ్రెండ్స్తో, స్కూల్ మేట్స్తో బిలేటెడ్ బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నదనమాట. ఇక్కడ మా ధృవంతుని మీరు గమనిస్తున్నారా? మీ పనిలో మీరు ఉండండి, నా పనిలో నేను ఉంటా అని చెప్పి వాడు ఎంతసేపు ఆ కేక్ మీదే అనమాట తింటూనే ఉన్నాడు. తనకి చాలా ఇష్టం అనమాట ఇలా కేక్స్ అన్నీ కూడా. కానీ కాఫ్ కోల్డ్ ఉంది, ఎంత వద్దు వద్దు అంటున్నా అసలు వినట్లేదు. మా ధృవంత్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా తన కేక్ మీదే ఉందన్నమాట. చుట్టుపక్కల అందరూ ఏం చేస్తున్నారు ఏంటి ఏం పట్టించుకోకుండా మా ఫ్లోలో మా వాడు ఉన్నాడనమాట. మొత్తం నీకే కదా వాడు చూడు, వాడు ఇప్పుడే మొన్న హాస్పిటల్ పోయింది, మొన్న హాస్పిటల్ వచ్చాడా మొన్న హాస్పిటల్ అసలైన రంగుల్లో వచ్చారు. నువ్వు ఎనిమిది కాడికి పోలేదా? లేరు ఊరు వాడికి కప్పు వద్దండి, కేక్ ఉంటే చాలు, వాడి గిఫ్ట్లు వద్దండి. వాడి టైం వచ్చింది దొరికిందని. మా ధృతి అయితే ఫుల్ ఖుషి అనమాట. తనకు బర్త్డే అంటే చాలు ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది. ఇంకా మనం కూడా అంతే కదా, చిన్నప్పుడు ఎప్పుడెప్పుడు మన బర్త్డేస్ వస్తుందా అన్నట్టు ఉంటాం కదా వెయిట్ చేస్తూ. ఇంకా మా ధృతి చెప్పాను కదా ఫుల్గా ఎంజాయ్ చేసింది.
ఇంకా ఎవ్రీ ఇయర్ లాస్ట్ 4 ఇయర్స్ అయితే తనకి మార్నింగ్ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరితో కేక్ కటింగ్ చేయించి ఈవినింగ్ తన ఫ్రెండ్స్తో వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళందరితో సెలబ్రేట్ చేసేది. ఈ ఇయర్ ఏంటి అంటే ఈవినింగ్ ఒకేసారి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే ఈవినింగ్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. గర్ల్స్ అదేదో గ్యాంగ్ లీడర్ అయినట్టు గర్ల్స్ పావుని ప్లేట్లు లేవు ఇంకా. కేక్ కటింగ్ అంతా అయిపోయాక మా హోమ ఇప్పుడైతే ఫుల్ యాక్టివ్ మోడ్లో ఉందన్నమాట. సో గాయస్ ఇలా జరిగింది మా ధృతి 5th బర్త్డే. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.